Friends and teachers. ఓకేనా? మనం ఈరోజు మన క్లాస్‌లోకి వెళ్ళే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందామా? రైట్. అతనెవ్వరో కాదు, మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. నేను ఇలా ఫోటో చూపించగానే మీరు అలా చెప్పేస్తారు, మేడం మాకు తెలుసు అని. రైట్. ఎవరైనా? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకుందాం. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు భారతదేశ 11వ రాష్ట్రపతి. కానీ ఆయన కేవలం ఈ పదవులకే పరిమితం కాలేదు. ఆయన ఒక గొప్ప ప్రేరణ, మార్గదర్శకుడు మరియు పిల్లలకు, యువతకు ఆదర్శం. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. చిన్నతనంలోనే ఆయన చదువుపై మక్కువ పెంచుకున్నారు. పేదరికం, కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఎప్పుడూ చదువు నిర్లక్ష్యం చేయలేదు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఆయన మద్రాస్లో ఉన్న ఇన్స్టిట్యూట్ లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. కళాశాల విద్య పూర్తి చేసిన తర్వాత కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పనిచేశారు. బాలిస్టిక్ క్షిపణులు మరియు అంతరిక్ష ప్రయోగాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. అందుకే ఆయనను భారతదేశ క్షిపణి మనిషి అని కూడా పిలుస్తారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. 2002 నుంచి 2007 వరకు అబ్దుల్ కలాం భారతదేశ రాష్ట్రపతిగా పనిచేశారు. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. ముఖ్యంగా విద్యార్థులతో ఆయనకు ఎంతో అనుబంధం ఉండేది. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడేవారు. వారి కలలను నిజం చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చేవారు. కలాం ఎప్పుడూ కలలు కనమని, ఆ కలలను నిజం చేసుకోవడానికి కృషి చేయమని చెప్పారు. ఏ పని చేసినా అంకిత భావంతో చేయాలని, అప్పుడే విజయం సాధించగలమని ఆయన నమ్మేవారు. కలాం చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. ఆయన గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ ఎప్పుడూ గర్వం చూపలేదు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను సహనంతో ఎదుర్కోవాలని, వాటిని అధిగమించాలని ఆయన చెప్పేవారు. దేశం కోసం పాటుపడాలని, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని ఆయన కోరుకున్నారు. అబ్దుల్ కలాం గారు కేవలం ఒక వ్యక్తే కాదు, ఆయన ఒక శక్తి. ఆయన జీవితం, సందేశం నేటికి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈరోజు మనం మన క్లాస్లోకి వెళ్దామా? రైట్. చూడన్నారా, ఈరోజు మనం డేటా హ్యాండ్లింగ్ లో ఉన్న నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు మనం ప్రీవియస్ గా ఏం నేర్చుకున్నాం ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. ఏవైనా మనకు కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చి, ఆ అబ్జర్వేషన్స్ కి మీన్, మీడియన్, మోడ్, రేంజ్ కనుక్కోమనంటే ఎలా కనుక్కోవాలో మనం ప్రీవియస్ సెషన్ లో నేర్చుకున్నాం. am I right? మీన్ అంటే ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నేను షార్ట్ కట్ లో రాస్తున్నాను, మొత్తం రాయట్లేదు ఎందుకంటే ఇది డివిజన్ కదా. సమ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రైట్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. రైట్. ఇది మీన్ కి ఫార్ములా. మరి మీడియన్ కి ఫార్ములా ఏంటి? మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ స్టెప్ మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ లో ఐదర్ అసెండింగ్ ఆర్డర్ లేకపోతే డిసెండింగ్ ఆర్డర్ లో రాసుకోవాలని చెప్పుకున్నాం మనం. అంతేనా? అసెండింగ్ ఆర్ డిసెండింగ్ రాయాలి ఫస్ట్ స్టెప్ లో అనుకున్నాము. తర్వాత రాసాక ఏం చేయాలనుకున్నాము? ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసి, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ దానిని n అనుకుంటే n+1/2 earth term will become our median. ఒకవేళ n అనేది ఈవెన్ అయితే మనం ఏమని చెప్పుకున్నాము? n/2, n/2 + 1 ఈ రెండు టర్మ్స్ యొక్క యావరేజ్ మనకి మీడియన్ అవుతుంది అని అనుకున్నాము. రైట్. అనుకున్నాం కదా. మోడ్ అంటే ఏమనుకున్నాము? ఇచ్చిన వాల్యూస్ లో ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ అంటాము అని నేర్చుకున్నాం కదా. మాక్సిమం టైమ్స్ రిపీట్ అవ్వాలి.
నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? మోడ్ అని అంటాం. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం, అందుకనే నేను డీటెయిల్ గా చెప్పట్లేదు, షార్ట్ కట్ లో చెప్తున్నాను, జస్ట్ రివిజన్ ఇస్తున్నాను. ఓకేనా? రేంజ్ అంటే ఏమని చెప్పుకున్నాము? మనకి ఇచ్చిన అబ్జర్వేషన్ లో లీస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ హైయెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండిటి వాల్యూస్ యొక్క మధ్యలో వాల్యూనే, అంటే హైయెస్ట్ మైనస్ లీస్ట్ మధ్యలో ఉన్న వాల్యూనే రేంజ్ అంటారు అని మనం నేర్చుకున్నాము. రైట్? ఏంటి రేంజ్ అంటే? హైయెస్ట్, లీస్ట్, ఈ రెండిటి మధ్యలో ఉండే వాల్యూని రేంజ్ అంటారు అని మనం నేర్చుకున్నాము. అయితే ఈ రోజు మనం మన క్లాస్ లో ఏం చూద్దాము ఒకసారి చూద్దాం. బార్ గ్రాఫ్స్. ఎక్కడో విన్నట్టుందా? గుర్తుందా? అందరికి విన్నట్టుందా? గుర్తుందా? రైట్, బార్ గ్రాఫ్స్ గురించి చూద్దాం. రైట్, నేను మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి నాన్న. కనిపిస్తుందా స్క్రీన్? రైట్, దీన్ని ఏమనాలి? ఈ గ్రాఫ్ ని బార్ గ్రాఫ్. ఎందుకు బార్ గ్రాఫ్ అనాలి? ఎందుకంటే ఈ గ్రాఫ్ ని రిప్రజెంట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాము? బార్స్ యూజ్ చేస్తున్నాము. అందుకనే దీన్ని ఏమనాలి? బార్ గ్రాఫ్ అనాలి. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ మొత్తం మీద ఏమున్నాయి? డిఫరెంట్ కలర్స్ తో బార్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ మన దగ్గర కలర్స్ ఉంటే డిఫరెంట్ కలర్స్, అదర్వైజ్ సింగిల్ కలర్ తో మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. వీటిని ఏమనాలి? బార్స్ అనాలి. చూడండి, మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. బార్స్ అన్ని విత్ అంటే వెడల్పు చూడండి, అన్ని బార్స్ ఒకటే వెడల్పు ఉన్నాయి. ఒకటి లావుగా ఒకటి సన్నగా ఉన్నాయా? లేవు, అన్ని ఈక్వల్ గా ఉన్నాయి. అండ్ ఆ బార్స్ మధ్య గ్యాప్ కూడా చూడండి, ఈక్వల్ గా ఉంది. గ్యాప్, బార్స్ మధ్యలో ఉన్న గ్యాప్ కూడా ఈక్వల్ గా ఉంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, బార్ గ్రాఫ్ లో మనం బార్స్ యూజ్ చేసి డేటా రిప్రజెంట్ చేస్తాము. ఈ బార్స్ యొక్క విడ్త్ అనేది ఈక్వల్ గా ఉంటుంది, వాటి మధ్యలో ఉండే గ్యాప్స్ కూడా ఈక్వల్ గా ఉంటుంది. మరి ఈ బార్ యొక్క హైట్ ఎలా మనం డిసైడ్ చేస్తాము? ఎలా అంటే మనం తీసుకున్న అబ్జర్వేషన్ ఎన్నిసార్లు, అంటే దాని ఫ్రీక్వెన్సీని బట్టి ఈ బార్ యొక్క హైట్ ని మనం డిసైడ్ చేస్తాము. ఓకేనా? రైట్, ఒక ప్రాబ్లం చూస్తే మీకు ఇంకా డీటెయిల్ గా అర్థమవుతుంది. సో ఈరోజు మనం ఒక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తో స్టార్ట్ చేసుకుందాం మన క్లాస్ ని. రైట్ నానా? ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? బార్ గ్రాఫ్ అంటే బార్స్ ని యూజ్ చేసి మనము డేటాను రిప్రజెంట్ చేస్తామని చెప్పుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏం చెప్పుకున్నాము? ఇక్కడ రెండు, చూడండి నాన్న, బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి చూడండి. బేస్ లో ఒక స్ట్రైట్ లైన్ బ్లాక్ కలర్ లో కనిపిస్తుందా? దీన్ని ఎక్స్ యాక్సిస్ అని, ఈ వర్టికల్ లైన్ అంటే నిలువుగా ఉన్న లైన్ వై యాక్సిస్ అని అంటాము. ఓకేనా? అర్థమవుతుందా నేను చెప్పేది? చూడండి, ఈ స్ట్రైట్ లైన్ కనిపిస్తుందా? రెండు లైన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇది ఒక స్టాండింగ్ లైన్, ఇది ఒక స్లీపింగ్ లైన్. స్లీపింగ్ లైన్ లో ఏమంటాం? హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్ కి నేమ్ ఏంటి? ఎక్స్ యాక్సిస్. అండ్ వర్టికల్ లైన్ కి నేమ్ ఏంటి? వై యాక్సిస్. సో మనకి బార్ గ్రాఫ్ లో ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ ఉంటాయి. ఓకేనా? మనం ఏం చేస్తాము? ఎక్స్ యాక్సిస్ మీద అబ్జర్వేషన్స్ తీసుకొని వై యాక్సిస్ మీద వాటి ఫ్రీక్వెన్సీని రిప్రజెంట్ చేస్తాము, రిప్రజెంట్ చేసుకుంటాము. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్ 8 కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేయనా? రైట్, చూడండి అన్న. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ 8. 200 students of 6th and 7th classes were asked to name their favorite color so as to decide upon what should be the color of their school building. ఏంటంట? 200 స్టూడెంట్స్, ఏ క్లాసెస్? 6th 7th క్లాసెస్. వాళ్ళు ఏం అడిగారంట? వాళ్ళ ఫేవరెట్ కలర్స్ అడిగారంట. దేనికోసం అడిగారు? స్కూల్ బిల్డింగ్ కి ఏ కలర్ వేద్దామో డిసైడ్ చేయడం కోసం వాళ్ళ ఫేవరెట్ కలర్స్ అడిగారంట. ఇక్కడ చూడండి, ద రిజల్ట్స్ ఆర్ షోన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్, రిప్రజెంట్ ద గివెన్ డేటా ఆన్ ఏ బార్ గ్రాఫ్. సో మనకి ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చారంట, ఈ రిజల్ట్స్ ని మనం బార్ గ్రాఫ్ లో చూపించాలి. సో ఫస్ట్ అయితే మనం ఇచ్చిన డేటాని బార్ గ్రాఫ్ లో చూపిద్దాము.
నెక్స్ట్ చూపించాక మనం ఈ బార్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయడం వల్ల యూజ్ ఏంటో చూద్దాము. మనకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో దట్ మీకు బార్ గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయడం వల్ల యూజ్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో టెక్స్ట్ బుక్ లో అది ఎగ్జాంపుల్ ప్రాబ్లం నానా. యూ కెన్ సీ ద క్వశ్చన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఇట్ సెల్ఫ్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీకు ఆల్రెడీ చెప్పాను, గ్రాఫ్ గీయాలంటే ఏమని చెప్పాను? మనకి 2 లైన్స్ కావాలని చెప్పాను. చెప్పానా? ఒకటి ఏం లైన్? వర్టికల్ లైన్, ఇంకొకటి హారిజాంటల్ లైన్. am I correct? సో అయితే ఇక్కడ నేను ఏం రిప్రజెంట్ చేయాలి? దీని హారిజాంటల్ లైన్ కి ఏమని చెప్పాను పేరు? ఎక్స్ యాక్సిస్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్. మనం తర్వాత ఫర్దర్ క్లాసెస్ లో దీన్ని చాలా యూజ్ చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏమంటారు? ఎక్స్ యాక్సిస్. ఇదేంటిది? వై యాక్సిస్. ఓకేనా? ఇదేమో ఎక్స్ యాక్సిస్ అంటే హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్, వర్టికల్ లైన్ వై యాక్సిస్. సో ఎప్పుడైనా ఇక్కడ వాల్యూ 0 ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కోయిన్సైడ్ అయ్యే దగ్గర 0 ఉంటుంది. రైట్. సో మనకి ఇచ్చిన డేటాలో ఫేవరెట్ కలర్స్ ఇచ్చారు. సో నేను ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నా? ఫేవరెట్ కలర్స్ తీసుకుంటున్నా. ఏం తీసుకుంటున్నా? ఫేవరెట్ కలర్స్. అండ్ వై యాక్సిస్ మీద నేను వాల్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు వాల్యూస్ తీసుకోవాలి అంటే నేను ఇక్కడ ఎంతెంత గ్యాప్ తో వాల్యూస్ తీసుకోవాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం లో వాటి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ యొక్క వాల్యూస్ ఉన్నాయి కదా, అవి డిసైడ్ చేస్తాయి. మనం కాదు డిసైడ్ చేసేది. ఆ వాల్యూస్ చూసి మనము అప్పుడు డిసైడ్ చేయాలి ఏదేది ఎంత గ్యాప్ తో తీసుకుంటే మనం అన్ని వాల్యూస్ ని ఇచ్చిన గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయగలం అనేది డిసైడ్ అవుతుంది. సో నేను మళ్ళీ ఒకసారి మీకు టెక్స్ట్ బుక్ చూపిస్తాను, చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. రైట్. ఇప్పుడు చూడండి నాన్న, ఇక్కడ ఏముంది? ఫేవరెట్ కలర్ ఉంది. ఈ ఫేవరెట్ కలర్స్ అన్ని ఎక్కడ తీసుకుంటాను? ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాను. ఫేవరెట్ కలర్స్ అన్ని ఎక్కడ తీసుకుంటాను? ఎక్స్ యాక్సిస్ మీద. రెడ్, గ్రీన్, నెక్స్ట్ ఏంటిది? బ్లూ, ఎల్లో, ఆరెంజ్. రైట్. తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఒక్కొక్క కలర్ ని ఎంతమంది స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారు అనేది ఉంది. రెడ్ ఎంతమంది ఇష్టపడుతున్నారు? 43 మెంబర్స్. గ్రీన్ 19 మెంబర్స్. బ్లూ 55 మెంబర్స్. ఎల్లో 49. ఆరెంజ్ 34. మీరు ఒకసారి ఈ అబ్జర్వేషన్స్ ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 55 is the highest value. What is the lowest value? 19. 19 is the lowest value. So ఇప్పుడు మనం గ్రాఫ్ లో తీసుకునే వాల్యూస్ ఎలా ఉండాలి అంటే వై యాక్సిస్ మీద హైయెస్ట్ వాల్యూని మనకి రిప్రజెంట్ చేయగలగాలి. ఇప్పుడు చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అలా తీసుకున్నాను అనుకోండి వై యాక్సిస్ మీద. చూడండి అన్న, నేను ఇక్కడ వై యాక్సిస్ మీద 1, 2, 3, 4 ఇలా రిప్రజెంట్ చేసుకుంటూ పోయాను అనుకోండి. మీకు ఒకవేళ మీరు బుక్ లో రిప్రజెంట్ చేద్దాం అనుకున్నారు, 1, 2, 3, 4 ఇలా రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి. 55 ని నేను ఎక్కడ రిప్రజెంట్ చేయాలి అంటే చాలా దూరం వెళ్ళిపోతుంది. సో నేను ఏం చేయాలి? ఒక పేపర్ లో ఆ గ్రాఫ్ మొత్తాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే నేను ఇక్కడ 1, 2, 3 తీసుకుంటే నేను ఒక గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయలేను. సో నేను ఏం చేయాలి? ఈ వాల్యూస్ 1, 2, 3, 4 కాకుండా హైయెస్ట్ వాల్యూ 55 ఉంది కదా, ఆ 55 కూడా ఒక్కటే గ్రాఫ్ పేపర్ లో వచ్చేటట్టు నేను ఇక్కడ వాల్యూస్ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఏం చేయాలి? సో దట్ ఈ వీటి మధ్య ఉండే గ్యాప్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 10, 20 అలా తీసుకుంటాను. 10, 20, 30, 40, 50, 60. ఇప్పుడు నేను ఇలా వాల్యూస్ తీసుకుంటే నేను ఒక్కటే గ్రాఫ్ లో ఆ డేటా మొత్తాన్ని రిప్రజెంట్ చేయగలను కదా. ఎస్, ఒకటే గ్రాఫ్ లో ఆ డేటా మొత్తాన్ని రిప్రజెంట్ చేయగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను కావాలంటే 5 గ్యాప్ తో కూడా తీసుకోవచ్చు. బట్ కండిషన్ ఏంటి? ఈ గ్యాప్స్ మధ్యలో ఉండే వాల్యూ కాన్స్టెంట్ గా ఉండాలి. ఇప్పుడు 60కి 50 గ్యాప్ ఎంత? 10. 40కి 30కి ఎంత? 10. 30కి 20కి 10. సో నేను ఫిక్స్డ్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతున్నా ప్రతి డిస్టెన్స్ కి.
ప్రతి వాల్యూకి ఫిక్స్డ్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నా, అలా ఉండాలి. ఓకేనా? సో దట్ మనం ఏం చేయాలి, లాస్ట్ లో హైయెస్ట్ వాల్యూని కూడా కవర్ చేయాలి. హైయెస్ట్ వాల్యూని అండ్ ఆల్సో లోవెస్ట్ వాల్యూని కవర్ చేయగలగాలి. సో రెడ్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి? రెడ్ కి ఎంత ఉంది? 43. ఈ 43ని రెడ్ కి ఆపోజిట్ లో నేను రిప్రజెంట్ చేయాలి. 43 మనకి ఆల్రెడీ 40కి 50కి మధ్యలో 10 ఉంది. సో అప్రాక్సిమేట్ గా నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. స్కేల్ తో డ్రా చేస్తున్నాను బార్. చూడండి, ఇక్కడ ఎప్పుడైనా ఒక బార్ గీయగానే ఆ బార్ మీద దాని వాల్యూ రాయాలి. ఓకేనా? గ్రీన్ వాల్యూ ఎంత ఉంది? 19. 19 అనేది ఎక్కడ వస్తుంది? 10 కి 20 కి మధ్యలో వస్తుంది. సో ఈ 20 కి జస్ట్ కిందలో 19 ఉంటుంది మనకి. రైట్? సో ఈ బార్ డ్రా చేయగానే ఏం చేయాలి మనం? దాని వాల్యూ, ఆ బార్ యొక్క హైట్ ఎంతో మనం అక్కడ రిప్రజెంట్ చేయాలి. బ్లూ వాల్యూ నెక్స్ట్ ఏంటిది? బ్లూ వాల్యూ ఎంత ఉంది? 55. సో బ్లూ వాల్యూ 55 అంటే ఎక్కడ వస్తుంది? 55 అంటే 50కి 60కి ఎగ్జాక్ట్ గా మధ్యలో వస్తుంది. రైట్? 55 ఎక్కడ ఉంటుంది? ఇక్కడలో ఉంటుంది. రైట్? సో ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను. సో ఈ బార్ హైట్ ఎంత? 55. నెక్స్ట్ ఎల్లో కలర్ కి ఎంత వాల్యూ ఉంది? 49. 49 అంటే ఎక్కడ వస్తుంది? 50కి 40కి మధ్యలో ఉంటుంది. కరెక్ట్ 50కి కొంచెం కింద ఉంటుంది. రైట్? ఎల్లో కలర్. ఇదంతా 49. ఎప్పుడైనా మనం బార్ గ్రాఫ్ లో బార్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు బార్ డ్రా చేయగానే వెంటనే ఆ బార్ యొక్క హైట్ రాసేసుకోవాలి. సో ఎల్లో కలర్ బార్ హైట్ ఎంత ఉండాలి? 49. ఆరెంజ్ కలర్ ఎంత మందికి ఇష్టం అంట? ఆరెంజ్ ఎంత మంది స్టూడెంట్స్ కి ఇష్టం ఉంది? 34. 34 అంటే ఎక్కడ వస్తుంది? 30కి 40కి మధ్యలో వస్తుంది. అంటే హాఫ్ కంటే కొంచెం తక్కువలో వస్తుంది. రైట్? ఇక్కడ సో ఇదేంటిది? ఆరెంజ్ కలర్ 34. సో ఇప్పుడు చూడండి నాన్న, స్కేల్ రాయాలి మనం ఇక్కడ. ఎప్పుడైనా ఒక బార్ గ్రాఫ్ డ్రా చేసామంటే దానికి మనం ఒక స్కేల్ రాయాలి. స్కేల్ అంటే ఏం రాయాలి? మనం వై యాక్సిస్ మీద ఒక్కొక్క యూనిట్ కి, అంటే ఒక్కొక్క గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ వాల్యూస్ ఎంత తీసుకున్నాము, ఎంత గ్యాప్ తో ఈ యూనిట్ తీసుకున్నాం అనేది మనం రిప్రజెంట్ చేయాలి. స్కేల్ ఆన్ వై యాక్సిస్. ఆన్ వై యాక్సిస్ ఎంత తీసుకున్నాం మనం? 1 unit equal to 10 students, right? 1 unit equal to 10 students. ఒకవేళ మీ దగ్గర కనుక డిఫరెంట్ స్కెచ్ పెన్స్ ఉంటే మీరు దీన్ని డిఫరెంట్ కలర్స్ తో మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కాదు అంటే మీరు ఇలా లైన్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ కెన్ రిప్రజెంట్ ఇట్ నీట్లీ. ఓకేనా? అన్ని బార్స్ కి డ్రా చేయండి. డ్రా చేస్తే అన్నిటికి డ్రా చేయండి, లేకపోతే దేనికి డ్రా చేయకండి, బెటర్. ఓకేనా? ఇలా బార్స్ మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇలా ప్లెయిన్ గా వదిలేసినా నో ఇష్యూస్ నానా. నీట్ గా రిప్రజెంట్ చేయాలి, మంచి కనిపించాలి అనుకుంటే ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేసాం? బార్ గ్రాఫ్ లో 2 పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకున్నాము. అంటే ఒకదానికొకటి 90 degrees చేసే లైన్స్ తీసుకున్నాము. అందులో దీన్ని ఈ లైన్ ఏమన్నాం? హారిజాంటల్ లైన్ ఎక్స్ యాక్సిస్ అన్నాము. వర్టికల్ లైన్ ఏమన్నాం? వై యాక్సిస్ అనుకున్నాము. నేను ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నాను? ఫేవరెట్ కలర్ తీసుకున్నాను. వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నాను? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ప్లేస్ అయిపోవట్లేదు, నేను కొంచెం ఎక్కించి రాశాను. రైట్? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకున్నాము. సో తర్వాత ఏం చేశాను? నేను బార్స్ డ్రా చేశాను. బార్స్ డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేశాను? రెడ్ కలర్ ఆపోజిట్ లో ఆ బార్ ఇచ్చిన నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటే దానికి ఆపోజిట్ లో నేను ఆ వాల్యూ తీసుకొని డ్రా చేశాను. బార్ డ్రా చేయగానే దాని వాల్యూ ఆ బార్ మీద రాశాను. ఓకేనా? తర్వాత ఒక బార్ గ్రాఫ్ లో ఖచ్చితంగా రిప్రజెంట్ చేయాల్సింది ఏంటి? స్కేల్ రిప్రజెంట్ చేయాలి. అంటే వై యాక్సిస్ మీద
మనం ఒక్కొక్క యూనిట్ వాల్యూ ఎంతకి ఈక్వల్ గా తీసుకున్నాము, ఎంతకి ఈక్వల్ గా కన్సిడర్ చేసుకున్నామో ఆ వాల్యూ రాయాలి. ఓకేనా? ఇక మనం ఎంత గ్యాప్ తో తీసుకున్నాం, 10 స్టూడెంట్స్. ఒక్కొక్క గ్యాప్ కి ఎంత ఇచ్చాము, 10, 20, 30, 40. అంటే ఇంక్రిమెంట్ ఎంత ఉంది, 10 ఉంది అనమాట. సో 1 యూనిట్ ఈక్వల్ టు 10 స్టూడెంట్స్. ఓకేనా నాన్న? ఈజ్ దిస్ క్లియర్? రైట్. మనం ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా ఇప్పుడు? రైట్, ఎక్సర్సైజ్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. సో మీకైతే బార్ గ్రాఫ్ అర్థమైంది కదూ? బార్ గ్రాఫ్ లో ఏముంటాయి, మనకి బార్స్ ఉంటాయి. ఆ బార్స్ ని ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నాము, 2 పర్పెండిక్యులర్ లైన్స్ మధ్యలో రిప్రజెంట్ చేస్తున్నాము. రైట్, 2 పర్పెండిక్యులర్ లైన్స్ మధ్యలో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం కదా మనం. షేర్ చేస్తున్నాను, టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను, టెక్స్ట్ బుక్ చూడండి. రైట్, ఇక్కడ చూడండి నాన్న. ఫస్ట్ క్వశ్చన్, యూజ్ ద బార్ గ్రాఫ్ 3.3. 3.3 అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఫిగర్ 3.3. అంటే ఈ బార్ గ్రాఫ్ ని యూజ్ చేసుకొని మనం ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలంట. రైట్, యూజ్ ద బార్ గ్రాఫ్ ఫిగర్ 3.3 టు ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో ఇక మనం బార్ గ్రాఫ్ ని యూజ్ చేసుకొని, ఏ బార్ గ్రాఫ్, ఇదా మనం ఈ బార్ గ్రాఫ్ ని యూజ్ చేసుకొని మనం ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి ఏంటంట, ఇక్కడ ఏమనుంది, బార్ గ్రాఫ్ కి టైటిల్ ఏమనుంది, పెట్స్ ఓన్డ్ బై స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 7. పెట్స్ అంటే ఏంటన్నా, పెంపుడు జంతువులు. పెట్స్ అంటే ఏంటి, పెంపుడు జంతువులు. పెట్స్ ఓన్డ్ బై స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 7. 7th క్లాస్ స్టూడెంట్స్ కి ఎన్ని పెట్స్ ఉన్నాయో ఆ పెట్స్ గురించి ఇక్కడ గ్రాఫ్ చెప్తుందంట మనకి. సో ఒకసారి చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద ఏమేమి ఉన్నాయి, డాగ్స్, క్యాట్స్, ర్యాబిట్స్, ఇదేంటి నాన్న కొంచెం కిందకి వద్దాం, హ్యామ్స్టర్స్ అంట. ఓకే, అండ్ అదర్స్ అంటే కొంతమంది కోళ్ళు పెంచుకుంటారు, ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ పెంచుకుంటారు కదా, అవి దీంట్లో యాడ్ చేశారు అదర్స్ లో. ఓకేనా? రైట్. అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీద యానిమల్ నేమ్స్ తీసుకున్నారు, దెన్ వై యాక్సిస్ మీద ఏం తీసుకున్నారు, స్టూడెంట్స్ తీసుకున్నారు. అంటే ఏ యానిమల్ ఎంతమంది స్టూడెంట్స్ దగ్గర ఉందో ఆ డేటాని వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తున్నారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ తీసుకున్నారు అనుకోండి, డాగ్ ని బార్ తో రిప్రజెంట్ చేశారు. దాని హైట్ ఎంత ఉంది, 8 అనే లైన్ కి ఈక్వల్ ఉంది. సో డాగ్స్ ఎన్ని ఉన్నాయి, డాగ్స్ ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి, 8 మెంబర్స్. క్యాట్స్, ఈ బార్ ఎంత హైట్ ఉందో అంతమంది ఇళ్లలో ఉన్నట్టు, 10 మెంబర్స్. రైట్. ర్యాబిట్స్ ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి, 2 మెంబర్స్ ఇంట్లోనే ఉన్నాయి. హ్యామ్స్టర్స్, రైట్, 6 కి 4 కి మధ్యలో ఉంది. 6 కి 4 కి మధ్యలో ఉందంటే దాని వాల్యూ ఎంత, 4 కి 6 కి మధ్యలో ఎంత ఉంటుంది, 5. వెరీ గుడ్, ఇది 5. హ్యామ్స్టర్స్ ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి, 5 మెంబర్స్ ఇంట్లో ఉన్నాయి. అదర్స్, ఇంకా వేరే యానిమల్స్ ఎంతమంది ఇళ్లలో ఉన్నాయి, 2 కి 4 కి మధ్యలో ఉంది. ఈ వాల్యూ చూడండి, ఈ బార్ హైట్ 2 కి 4 కి మధ్యలో ఉంది. అంటే దీని వాల్యూ ఎంత, 3. వెరీ గుడ్, దీని వాల్యూ 3. రైట్. అయితే మనం క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. విచ్ ఈస్ ద మోస్ట్ పాపులర్ పెట్. పాపులర్ అంటే ఏంటి, ఎక్కువ మంది దేని పెంచుకుంటున్నారో అది దట్ విల్ బికమ్ ద పాపులర్ పెట్. సో ఎక్కువ మంది దేని పెంచుకుంటున్నారు, చూడండి వీటన్నిటిలో ఏ బార్ హైట్ గా ఉంది, ఈ బార్ హైట్ గా ఉంది. ఈ బార్ పేరేంటి, క్యాట్స్. సో విచ్ ఇస్ ద మోస్ట్ పాపులర్ పెట్, క్యాట్. ఓకేనా? ఓకే. బి బిట్ చూడండి, బి. హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ డాగ్ యాజ్ ఎ పెట్. అసలు డాగ్ అనే ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ నేమ్స్ లో ఇక్కడ ఉంది డాగ్. ఈ డాగ్ బార్ హైట్ ఎంత ఉంది, 8. సో ఎంతమంది ఇళ్లలో ఉంది డాగ్ అనేది, 8 మెంబర్స్ ఇంట్లో డాగ్ అనేది ఉంది. ఓకేనా? సో హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ డాగ్ యాజ్ ఎ పెట్, 8 స్టూడెంట్స్ హ్యావ్ డాగ్ యాజ్ ఎ పెట్. ఈస్ దిస్ క్లియర్? ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. రైట్, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రైట్, చూడండి అన్న సెకండ్ క్వశ్చన్. చూడండి సెకండ్ క్వశ్చన్, రీడ్ ద బార్ గ్రాఫ్ ఫిగర్ 3.4. 3.4 ఎక్కడ ఉంది, పైన ఉంది. చూద్దాం, ఆ ఫిగర్ కూడా చూద్దాం. విచ్ షోస్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై ఎ బుక్ స్టోర్. ఆ బార్ గ్రాఫ్ దేని గురించి చెప్తుందంట,
నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ బై ఏ బుక్ స్టోర్. ఒక బుక్ స్టోర్ ఎన్ని బుక్స్ సోల్డ్ చేసింది అనే దాని మీద చెప్తుందంట. ఓకే, డ్యూరింగ్ 5 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వాళ్ళు మొత్తం ఆ బుక్ స్టాల్ అతను ఒక 5 ఇయర్స్ మీద ఎన్ని బుక్స్ సేల్ చేశాడు అనేది ఆ బార్ గ్రాఫ్ చెప్పిద్దంట మనకి. సో ఆ బార్ గ్రాఫ్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలంట, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలంట. ఓకేనా, ఒక్కసారి అయితే మనం బార్ గ్రాఫ్ చూద్దాం, చూసాక ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన బార్ గ్రాఫ్ ఇది. మనకు కావాల్సిన బార్ గ్రాఫ్ ఏంటి, ఇది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏమనుంది, ఎక్స్ యాక్సిస్ మీదేమో ఇయర్స్ ఉంది, వై యాక్సిస్ మీద నెంబర్ ఆఫ్ బుక్స్ అంట. ఏ ఇయర్ లో ఎన్ని బుక్స్ అమ్మారో ఈ గ్రాఫ్ అనేది మనకి చెప్తుందంట. ఓకే ఓకే, స్కేల్ ఏమనుంది, 1 యూనిట్ ఈక్వల్ టు 100 బుక్స్. అంటే ఒక్కొక్క యూనిట్ వై యాక్సిస్ మీద ఎంతకి ఈక్వల్ అవుతుంది, 100 కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, ఒక్కొక్క యూనిట్ వై యాక్సిస్ మీద ఎంతకి ఈక్వల్ అవుతుంది, 100 కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఇచ్చిన డేటా దేని గురించి చెప్తుందంట, ఒక బుక్ స్టాల్ అతను 5 ఇయర్స్ లో ఎన్ని బుక్స్ అమ్మాడో దాని గురించి ఈ గ్రాఫ్ చెప్తుందంట. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా మనం. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి నాన్న, ఫస్ట్ క్వశ్చన్ అబౌట్ హౌ మెనీ బుక్స్ వర్ సోల్డ్ ఇన్ 89, 90, 92. 89, 90, 92 లో ఎన్ని బుక్స్ సోల్డ్ చేశారో మనం చెప్పాలంట. రైట్, ఇక్కడ గ్రాఫ్ చూసి నాకు చెప్పండి, ఎన్ని బుక్స్ సేల్ చేశారు. 89, 90, 92 అంటే ఈ మూడిట్లోనూ చూడాలి. 89 చూడండి నాన్న, కొంచెం జూమ్ చేస్తాను మీకు. చూడండి, మీకు కనిపిస్తుందా 89 బార్ ఎక్కడికి ఉంది, ఈ యూనిట్ లో 3/4 పార్ట్ కంటే ఎక్కువ ఉంది. 3/4 పార్ట్ కంటే ఎక్కువ ఉంది. పైన టాప్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ 200, లీస్ట్ వాల్యూ 100. ఈ రెండింటి మధ్యలో ఈ బార్ హైట్ ఉంది. సో దీని వాల్యూ ఎంత అయి ఉండొచ్చు, ఎగ్జాక్ట్ గా 3/4 ఉంటేనేమో మనం 175 అని చెప్పేయచ్చు. కానీ కొంచెం 175 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనము 180 అనుకోవచ్చు. సో 1989 లో ఎన్ని బుక్స్ సేల్ చేశారు, 180, అరౌండ్ 180. సో అబౌట్ 180 బుక్స్ దే సోల్డ్. ఓకేనా, 1990 అంట. 1990 చూడండి, ఇది ఎక్కడ హైట్ ని ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. రైట్, ఇది కూడా 3/4 వాల్యూకి, ఇది 3/4 వాల్యూకి ఈక్వల్ అయింది. సో 3/4 వాల్యూకి ఈక్వల్ అయింది అంటే 400 ప్లస్ 3/4 ఆఫ్ దీస్ వాల్యూ అంటే ఎంత అవుతుంది, 475. 3/4 అంటే ఇక్కడ 100 ఉంది గ్యాప్, 100 లో 3/4 అంటే ఎంతకి ఈక్వల్ అవుతుంది, 75 కి ఈక్వల్ అవుతుంది. సో మొత్తం ఎంత ఇది, 1990 లో ఎన్ని అమ్మారు, 475 బుక్స్ అమ్మారు. రైట్, ఇప్పుడు 92కి వద్దాం. 92 లో హైట్ ఎక్కడికి ఉంది, ఎగ్జాక్ట్ గా 200 కి 300 కి మిడిల్ లో ఉంది. ఆమె కరెక్ట్. రైట్, 200 కి 300 కి మిడిల్ లో ఉంది కాబట్టి దాని వాల్యూ ఎంత అవ్వచ్చు, 250. వెరీ గుడ్, 250. సో 92 లో వాళ్ళు ఎన్ని బుక్స్ సేల్ చేశారు, 250 బుక్స్ సేల్ చేశారు. వెరీ గుడ్. రైట్, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్, చూడండి అన్న, ఇన్ విచ్ ఇయర్ were about 475 books sold. About 475 books sold అంటే about అంటే దగ్గరగా, not exactly. About 225 books sold. 475 books, 225 books ఏ ఇయర్స్ లో సేల్ చేశారో మనము ఈ గ్రాఫ్ చూసి చెప్పాలి. చూడండి, 475 అంటే ఎక్కడికి ఉంటే 4 కి 5 కి మధ్యలో ఉండాలి. ఇక్కడ ఉంది 475. రైట్, ఇక్కడ ఉంది 475 బుక్స్ అంటే ఎప్పుడు సేల్ చేశారు, 1990 లో సేల్ చేశారు. 1990 లో సేల్ చేశారు. అండ్ నెక్స్ట్ వాల్యూ ఎంత అడిగారు, 275 బుక్స్. 225 బుక్స్ అడిగారు. 225 ఎక్కడ ఉంటది, 2 కి 3 కి మధ్యలో ఉండాలి. ఈ 2 కి 3 కి మధ్యలో ఏ వాల్యూస్ ఉన్నాయి, ఈ వాల్యూ ఉంది. రైట్, ఇదేనా 225. 2 కి 3 కి మధ్యలో ఉన్న వాల్యూ 92 ఒక్కటే. సో వాళ్ళు ఎప్పుడు సేల్ చేశారు, 1992 లో సేల్ చేశారు. ఓకేనా, ఓకేనా. రైట్, 475 ఏమో 1990 లో, 225 ఏమో 1992 లో సేల్ చేశారు. ఓకే, రైట్. ఇన్ విచ్ ఇయర్ సారీ, థర్డ్ క్వశ్చన్ చూడండి నాన్న. ఇన్ విచ్ ఇయర్
were fewer than 250 books sold. అంటే ఏంటి అర్థం? ఏ ఇయర్ లో 250 బుక్స్ కంటే తక్కువ బుక్స్ సేల్ చేశారు. ఇన్ విచ్ ఇయర్ వర్ ఫ్యూయర్ దాన్ 250 బుక్స్ సోల్డ్. 250 బుక్స్ కంటే ఎక్కడ తక్కువ సేల్ చేశారు అని అడుగుతున్నారు. చూడండి 250 ఎక్కడ ఉంటది? 2 కి 3 కి మధ్యలో ఉంటది. దీనికంటే తక్కువ వాల్యూలో ఉన్న బార్ ఏది? ఇది ఒక్కటే. చూడండి ఇంకేమన్నా ఉన్నాయి వేరేవి? అన్ని అంతకంటే ఎక్కువే ఉన్నాయి. రైట్. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 1989. ఏ ఇయర్ లో సేల్ చేశారు? 1989. ఇన్ విచ్ ఇయర్స్ వర్ ఫ్యూవర్ దాన్ 250 బుక్స్ సోల్డ్. 250 కంటే తక్కువ అంటున్నారు. సో ఇప్పుడు మనం 1992 చెక్ చేస్తే ఇందాక మనం అనుకున్నాం కదా 225 కి ఈక్వల్ అయింది అని చెప్పేసి. ఇది 225 కి ఈక్వల్ అయితే సో ఇది కూడా 250 కంటే తక్కువ అవుతుంది కాబట్టి 1992 కూడా వన్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? థర్డ్ బిట్ కి ఆన్సర్ ఏంటి? 1992 అండ్ ఆల్సో 1989. ఓకేనా? చూడండి నాన్న, ఫోర్త్ క్వశ్చన్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యూ వుడ్ ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ 1989? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ హౌ యూ వుడ్ ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ సోల్డ్ ఇన్ 1989? మనం 1989 లో చూడండి ఇక్కడ ఈ బార్ హైట్ ఎంత ఉందో ఒకసారి చూసి చెప్పండి నాకు. ఏ వాల్యూస్ కి మధ్యలో ఉంది 1989? 100 కి 200 కి మధ్యలో ఏదో ఒక వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. సో దీని వాల్యూ ఖచ్చితంగా 200 కంటే తక్కువ, 100 కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఇది హాఫ్ కంటే ఎక్కువ ఉంది, అది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక లైన్ కనుక మనం డ్రా చేసుకోగలిగితే, అది హాఫ్ కంటే ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. రైట్. అది హాఫ్ కంటే ఎక్కువ ఉంది, మళ్ళీ ఆ హాఫ్ కి 200 కి మధ్యలో మిడిల్ లో ఉంది. సో మనం దాన్ని ఏమని చెప్పొచ్చు? 175. అంటే 3/4 ఆఫ్ ద పార్ట్ ఆక్యుపై చేసేసింది ఇందులో. 100 కి 200 కి మధ్యలో ఉన్న 3/4 పార్ట్ ఆక్యుపై చేసేసింది. సో మనం దీని వాల్యూ ఎంత అనుకోవచ్చు? 175. 1989 లో ఎన్ని బుక్స్ సేల్ చేశారు వీళ్ళు? 175. ఓకేనా? అర్థమైందా అందరికి? రైట్. నెక్స్ట్ మనం డబుల్ బార్ గ్రాఫ్ చూద్దాం నాన్న. డబుల్ బార్ గ్రాఫ్. ఓకేనా? ఏం చూద్దాం? డబుల్ బార్ గ్రాఫ్ చూద్దాం. సో సింగిల్ బార్ గ్రాఫ్ అయితే అర్థమైంది కదా. ఈ సింగిల్ బార్ గ్రాఫ్ కి మనం చూడగానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం చూడండి, బోర్డు మీద ఒక ప్రాబ్లం ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఈ బార్ గ్రాఫ్ చూపించి ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఇందులో ఏ కలర్ ఎక్కువ మంది స్టూడెంట్స్ మెచ్చారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫేవరెట్ కలర్ ఏంటి అని అడిగాను అనుకోండి, మీరేం చెప్తారు? వెంటనే ఇమీడియట్ గా ఈ బార్స్ లో ఏ బార్ హైట్ ఉందా వెళ్తారు. ఇది 55. సో ఎక్కువ మందికి ఏది నచ్చారు అంటే ఇమీడియట్ గా ఆ బార్ పేరేంటో చూస్తారు, బ్లూ కలర్. చూడగానే చెప్పేశారు. రైట్. ఇది బార్ హైట్ ఎక్కువ ఉంది కాబట్టి సో బ్లూ కలర్ ఇస్ ద ఫేవరెట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని చెప్తారు. ఒకవేళ ఏది తక్కువ మంది ఫేవరెట్ కలర్ అని అడిగాను అనుకోండి, ఏం చెప్తారు? ఈ బార్స్ అన్నిట్లో హైట్ అయితే తక్కువ ఉందో చూస్తారు, గ్రీన్. సో చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఫేవరెట్ కలర్ ఏంటి? గ్రీన్ కలర్. సో డేటా అనేది దీన్ని చూడగానే మనం ఈజీగా చెప్పేయగలుగుతాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవన్నీ చూపించి ఈ బార్స్ చూపించి ఇందులో మోడ్ చెప్పండి అని అడిగాను అనుకోండి, ఏమని చెప్తారు? ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ కలర్ ఇష్టపడ్డారు? బ్లూ కలర్ ఇష్టపడ్డారు. సో మోడ్ ఏమవుతుంది? బ్లూ కలర్ అవుతుంది. మోడ్ అంటే ఏంటి? ఎక్కువగా రిపీట్ అయ్యేదాన్ని మనం మోడ్ అంటాం. సో ఎప్పుడైనా మన బార్ గ్రాఫ్ వల్ల యూజ్ ఏంటి అంటే డేటాలో మనం తీసుకున్న గ్రాఫ్ నుంచి మనం డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. మనకు ఒక డౌట్ వచ్చింది, చూడగానే బార్ గ్రాఫ్ చూడగానే వెంటనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఈజీ అవుతుంది అనమాట, సింప్లిఫై అవుతుంది, మన ప్రాసెస్ అనేది సింపుల్ అవుతుంది. సో అలానే ఇప్పుడు మీరు చూసారు, అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మీరు 7th క్లాస్కి వచ్చారు. సో ఎవరైనా ఒకళ్ళు మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్, ఎవరో ఒకళ్ళు మీలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది, మీ స్టడీస్ లో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అని ఎవరైనా అడిగారు అనుకోండి,
6th క్లాస్ కంప్లీట్ చేశారు, 7th క్లాస్ కూడా యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ చేశారు, కొన్ని ఎగ్జామ్స్ రాసేసారు, ఫస్ట్ యూనిట్ టెస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ రాసేసారు. ఎవరైనా మీరు 6th కి 7th కి మీలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎలా చూస్తారు? ఫస్ట్ 6th క్లాస్ లో ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఎంత వచ్చిందో కౌంట్ చేస్తారు, 7th లో ఫస్ట్ ఎంతో కౌంట్ చేస్తారు, 7th క్లాస్ లో ఫస్ట్ ఎంతో కౌంట్ చేస్తారు, తర్వాత సెకండ్, తర్వాత థర్డ్, అలా ఒక్కొక్క యూనిట్ కంపేర్ చేసుకుంటూ పోతారు, రైట్? అలా కంపేర్ చేసేటప్పుడు మనము ఏదైనా 2 వాల్యూస్ ని కంపేర్ చేయడానికి మనం డబుల్ బార్ గ్రాఫ్ యూజ్ చేస్తాము. 2 వాల్యూస్ కంపేర్ చేసుకోవడానికి డబుల్ బార్ గ్రాఫ్ యూజ్ చేస్తాము. ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏమేమి కంపేర్ చేశాను? 6th క్లాస్ మార్క్స్, 7th క్లాస్ మార్క్స్ కంపేర్ చేశాను ఎట్ ఏ టైం. సో ఎట్ ఏ టైం రిప్రజెంట్ చేయడానికి డబుల్ బార్ గ్రాఫ్స్ రిప్రజెంట్ చేస్తాను. 6th కి ఒక బార్, 7th కి ఒక బార్, 6th కి ఒక బార్, 7th కి ఒక బార్, అలా రిప్రజెంట్ చేస్తూ వస్తాను. ఇప్పుడు మీరు ఇలా వినేదానికంటే ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి, ఏం చెప్పుకుందాం మనం? డబుల్ బార్ గ్రాఫ్ చెప్పుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం మనం. డబుల్ బార్ గ్రాఫ్. ఓకేనా? రైట్. ఈ డబుల్ బార్ గ్రాఫ్స్ లో మనకి ఎన్ని బార్స్ ఉంటాయి? ఒక్కొక్క అబ్జర్వేషన్ కి 2 బార్స్ ఉంటాయి. ఆ 2 బార్స్ ని ఎలా రిప్రజెంట్ చేయాలో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ద్వారా తెలుసుకుందాం. ఓకేనా? సింగిల్ బార్ గ్రాఫ్ లో మనకి ఎన్ని బార్స్ ఉంటాయి? ఒక్కొక్క అబ్జర్వేషన్ దగ్గర 1 ఉంటుంది, రైట్? కానీ ఇక్కడ డబుల్ బార్ గ్రాఫ్ లో మాత్రం మనకి 2 బార్స్ ఉంటాయి. రైట్, మీకు క్వశ్చన్ చూపిస్తాను, నేను ఓపెన్ చేస్తున్నాను, డోంట్ వర్రీ. రైట్, చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 10 మనం డబుల్ బార్ గ్రాఫ్ కి సాల్వ్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి యూజ్ చేసుకుందాం. ఓకేనా? ఎగ్జాంపుల్ 10. ఏ మ్యాథమెటిక్స్ టీచర్ వాంట్స్ టు సీ whether the new technique of teaching she applied after quarterly test was effective or not. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఏమనుకున్నారంట, ఆ టీచర్ ఒక కొత్త టెక్నిక్, టీచింగ్ టెక్నిక్ యూజ్ చేశారంట. సో ఆ టీచింగ్ టెక్నిక్ అప్లై చేశాక పిల్లల్లో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో చెక్ చేద్దాం అనుకున్నారంట. సో చెక్ చేయడం కోసం ఏం చేశారంట, she takes the scores of the 5 weakest children in the quarterly test out of 25 అంట. 25 మార్క్స్ గాను కండక్ట్ చేసిన క్వార్టర్లీ టెస్ట్ అండ్ హాఫ్ ఇయర్లీ టెస్ట్, అది కూడా 25 మార్క్స్ కి అంట. సో ఈ 5 వీకెస్ట్ చిల్డ్రన్ యొక్క క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మార్క్స్ తీసుకొని కంపేర్ చేసిందంట. కంపేర్ చేశారంట. ఆ కంపేర్ చేసిన మార్క్స్ ని బేస్ చేసుకొని వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది టీచర్ చూద్దాం అనుకుంటున్నారంట. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ టేబుల్ ఉంది కదా, టేబుల్ లో ఫస్ట్ కాలం దేని గురించి ఉంది? స్టూడెంట్స్ గురించి ఉంది. సెకండ్ ఏంటిది? క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ మార్క్స్. క్వార్టర్లీ మార్క్స్ ఈ రో, థర్డ్ రో ఏంటి? హాఫ్ ఇయర్లీ మార్క్స్. ఓకేనా? వాళ్ళ పేర్లు ఏంటి? ఆశిష్, అరుణ్, కవిష్, మాయా, రీత. ఈ 5 స్టూడెంట్స్ యొక్క మార్క్స్, క్వార్టర్లీ మార్క్స్, హాఫ్ ఇయర్లీ మార్క్స్ ఒక బార్ గ్రాఫ్ లో మేడం రిప్రజెంట్ చేశారంట. ఎందులో? ఒక బార్ గ్రాఫ్ లో. సో ఒకటే బార్ గ్రాఫ్ లో క్వార్టర్లీ మార్క్స్, హాఫ్ ఇయర్లీ మార్క్స్ రిప్రజెంట్ చేయాలి. క్వార్టర్లీ మార్క్స్, హాఫ్ ఇయర్లీ మార్క్స్ రిప్రజెంట్ చేయాలి. క్వార్టర్లీ మార్క్స్ ఏమో ఒక బార్ తో, హాఫ్ ఇయర్లీ మార్క్స్ ఇంకొక బార్ తో రిప్రజెంట్ చేశారు. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడే ఉంది మనకి బార్ గ్రాఫ్ కూడా, డబుల్ బార్ గ్రాఫ్. ఫస్ట్ స్టూడెంట్ ఎంతంట? ఆశిష్. సో మనకి ఇక్కడ ఎలా, వైట్ కలర్ లో ఉన్నదేమో క్వార్టర్లీ మార్క్స్ రిప్రజెంట్ చేసే బార్, ఇలా యాష్ కలర్ లో ఉన్నదేమో హాఫ్ ఇయర్లీ మార్క్స్ రిప్రజెంట్ చేసే బార్. ఓకేనా? ఇక్కడ టేబుల్ లో చూడండి అన్న, ఆశిష్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? క్వార్టర్లీలో 10 మార్క్స్, హాఫ్ ఇయర్లీలో 15 మార్క్స్. చూడండి, ఆశిష్, ఈ పేరు ఇక్కడ ఉంది. సో క్వార్టర్లీలో ఎన్ని వచ్చాయి? 10 మార్క్స్ వచ్చాయి. సో బార్ హైట్ క్వార్టర్లీలో ఎంత ఉండాలి?
10 మార్క్స్ కి ఈక్వల్ గా ఉండాలి బార్ హైట్. ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఆశిష్ కి హాఫ్ ఇయర్లీలో ఎన్ని వచ్చాయి 15 మార్క్స్ వచ్చాయి. సో బార్ హైట్ షుడ్ బి ఈక్వల్ టు 15. ఇదేమో క్వార్టర్లీ ఏమో 10, హాఫ్ ఇయర్లీ 15. అండ్ ఇక్కడ చూడండి అరుణ్ నెక్స్ట్ క్యాండిడేట్ పేరేంటి అరుణ్ నెక్స్ట్ స్టూడెంట్. ఓకే అరుణ్ కి క్వార్టర్లీలో ఎన్ని వచ్చాయి 15, హాఫ్ ఇయర్లీలో 18. సో అరుణ్ రిప్రజెంట్ చేసే బార్స్ ఏవి ఈ రెండు బార్స్ అరుణ్ క్వార్టర్లీ అను హాఫ్ ఇయర్లీ మార్క్స్ రిప్రజెంట్ చేస్తాయి. సో అరుణ్ కి క్వార్టర్లీలో ఎన్ని వచ్చాయి 15 మార్క్స్. సో బార్ హైట్ షుడ్ బి ఈక్వల్ టు 15. అండ్ హాఫ్ ఇయర్లీ 18 అంటే ఎక్కడెక్కడ ఉంటుంది దానికి 15 కి 20 కి మధ్యలో ఉండాలి. సో అందుకని చెప్పేసి 18 ఇక్కడ రిప్రజెంట్ చేశారు. రైట్ యాష్ కలర్ లోనేమో హాఫ్ ఇయర్లీ మార్క్స్, వైట్ కలర్ బార్ ఏమో క్వార్టర్లీ మార్క్స్. అర్థమైంది కదా. సో మనం డబుల్ బార్ గ్రాఫ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కటి. క్వార్టర్లీకి ఒక వైట్ బార్, యాష్ కలర్ బార్ ఏమో హాఫ్ ఇయర్లీకి. నెక్స్ట్ కవీష్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయి 12, 16. 12, 16 ని చూడండి 12 అంటే 10 కి 15 కి మధ్యలో ఉండాలి. రైట్ 10 కి 15 కి మధ్యలో 12 వాల్యూ తీసుకున్నారు. నెక్స్ట్ ఎంత హాఫ్ ఇయర్లీ 16 మార్క్స్ అంటే 15 కి అబోవ్ ఉంటుంది. ఇక్కడ 15 ఇక్కడ 12 ఇక్కడ 16. క్వార్టర్లీ ఏమో 12, హాఫ్ ఇయర్లీ ఏమో 16. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ ఏంటి మాయాకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ టేబుల్లో చూడండి. మాయాకి ఎన్ని వచ్చాయి మాయా గాట్ 20, 21. క్వార్టర్లీలోనేమో 20. సో బార్ హైట్ షుడ్ బి ఈక్వల్ టు 20. అండ్ హాఫ్ ఇయర్లీలో 21. రైట్ ఇలా బార్స్ 2 బార్స్ యూజ్ చేసి మనం రిప్రజెంట్ చేస్తున్నాం. నేను బోర్డు మీద డ్రా చేస్తాను మీరు చూడండి. రైట్ అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాలన్నా. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద స్టూడెంట్ నేమ్స్ తీసుకున్నారు. ఓకే ఇది బానే ఉంది. దెన్ వాట్ వీ హావ్ టు టేక్ ఆన్ వై యాక్సిస్ మీద మార్క్స్ తీసుకోవాలి. చూడండి మార్క్స్ సరే మార్క్స్ తీసుకోవాలి అర్థమైంది. వాటి మధ్య గ్యాప్స్ ఎంత తీసుకోవాలి అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎంత ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళాలి అంటే ఇక మన అబ్జర్వేషన్ ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయండి అన్ని వాల్యూస్ లీస్ట్ వాల్యూ ఎంత ఉంది ఇవి అబ్జర్వేషన్స్ అన్నిట్లో 9 ఈస్ ద లీస్ట్ వాల్యూ. వాట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ ఈస్ 21. సో మనం తీసుకునే వాల్యూస్ ఎక్కడ వరకు ఉండాలి 21 ని కవర్ చేయాలి 9 ని కవర్ చేయాలి. సో మనం ఎక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి 0 నుంచి స్టార్ట్ చేసి అది 21 కి ఈక్వల్ గాను 21 కంటే ఎక్కువగాను ఉండేటట్టు మనం వై యాక్సిస్ మీద తీసుకోవాలి. ఓకేనా రైట్ నేను బోర్డు మీద డ్రా చేస్తున్నాను చూడండి. రైట్ సో మనము వై యాక్సిస్ మీద మార్క్స్ తీసుకుందాం అనుకున్నాం. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి స్టూడెంట్స్ నేమ్స్ తీసుకోవాలి. రైట్ సరే నెక్స్ట్ ప్రాబ్లం కి మనం బోర్డు మీద డ్రా చేద్దాం నాన్న. ఈ ప్రాబ్లం మాత్రం మీరు టెక్స్ట్ బుక్ లో చూసేసేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నేను బోర్డు మీద సాల్వ్ చేస్తాను. రైట్ ఆశిష్ కి ఎన్ని వచ్చాయో రిప్రజెంట్ చేసాము. అరుణ్ ది రిప్రజెంట్ చేసాం, కవీష్ ది రిప్రజెంట్ చేసాం, మాయాది రిప్రజెంట్. నెక్స్ట్ రీతాకి ఎన్ని వచ్చాయి మార్క్స్ క్వార్టర్లీలో 9 మార్క్స్ వచ్చాయి. 9 అంటే 5 కి 10 కి మధ్యలో ఉంటుంది. అంటే 10 కి జస్ట్ బిలో ఉంటే మనం 9 రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ హాఫ్ ఇయర్లీలో ఎన్ని వచ్చాయి 15 మార్క్స్ వచ్చాయి. హాఫ్ ఇయర్లీలో 15 మార్క్స్ అంటే ఈ 15 కి ఆపోజిట్ లో ఉండాలి ఈ బార్ హైట్. ఓకేనా ఇది 15. సో ఇప్పుడు మనం ఈ బార్ గ్రాఫ్ యూజ్ చేసి అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఏం క్వశ్చన్స్ అడిగారు సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఇచ్చారా క్వశ్చన్ ఏమని ఇచ్చారు mathematics teacher want to see whether the new technique of teaching she applied after quarterly test was effective or not. ఎఫెక్టివ్ గా ఉంది అంటే మనకి ఏంటి సిగ్నల్ ఏంటి మనం ఎప్పుడు ఎఫెక్టివ్ గా ఉందని అనుకుంటాం దాన్ని ఎప్పుడు కన్సిడర్ చేస్తాము ఎప్పుడైతే స్టూడెంట్స్ మార్క్స్ క్వార్టర్లీకి హాఫ్ ఇయర్లీకి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి అప్పుడు మనం ఆ టెక్నిక్ అనేది యూస్ఫుల్ అని డిసైడ్ అవుతాము. చూడండి ప్రతి చోట మనకి వైట్ బార్ కంటే గ్రే కలర్ బార్ హైట్ ఎక్కువ ఉంది. సో అంటే దాని అర్థం ఏంటి మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి.
మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. సో తను ఈ టీచింగ్ టెక్నిక్ ని ఇంకా అప్లై చేయొచ్చా, ఆపేయాలా? కంటిన్యూ చెయ్యొచ్చు. ఎందుకు అని అంటే మార్క్స్ ఇంప్రూవ్ అయ్యాయి కదా, తను అప్లై చేసిన న్యూ టెక్నిక్ అనేది షీ కెన్ కంటిన్యూ. ఓకేనా? షీ కెన్ కంటిన్యూ ద న్యూ టీచింగ్ టెక్నిక్. రైట్. సో అర్థమైందా నాన్న డబుల్ బార్ గ్రాఫ్ ఎలా రిప్రజెంట్ చేస్తారో? మనం ఒక ప్రాబ్లం తీసుకొని ఎక్సర్సైజ్ ప్రాబ్లం తీసుకొని డబుల్ బార్ గ్రాఫ్ మనం డ్రా చేద్దామా? రైట్, మనం డ్రా చేద్దాము డబుల్ బార్ గ్రాఫ్. లో ఫోర్త్ ప్రాబ్లం చూడండి నాన్న. ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫోర్త్ ప్రాబ్లం కనిపిస్తుందా? Now I think you can see. Student fourth problem. The performance of students in first term and second term is given. Draw a double bar graph choosing appropriate scale and answer the following. ఇక్కడ మనకి ఏంటి, బార్ గ్రాఫ్ డ్రా చేయాలంట అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇంకేం చేయాలి, క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఓకేనా? బార్ గ్రాఫ్ డ్రా చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఇచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. ఓకే, మనం బార్ గ్రాఫ్ డ్రా చేసే ముందు ఫస్ట్ ఒకసారి టేబుల్ అబ్జర్వ్ చేద్దాము. టేబుల్లో మనకి ఏమేమి కాలమ్, మనకి ఏం రోస్ కి నేమ్స్ ఏమున్నాయి, రోస్ హెడ్డింగ్స్, సబ్జెక్ట్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఆల్సో ఫర్ 100, సెకండ్ టర్మ్ ఈజ్ ఆల్సో ఫర్ 100. రైట్. సో సబ్జెక్ట్ నేమ్స్ ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్. ఓకే, సోషల్ సైన్సెస్. సైన్స్ మీన్స్ సోషల్ సైన్సే కదా. రైట్. రైట్, ఫస్ట్ టర్మ్ లో మార్క్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ టర్మ్ మార్క్స్ ఉన్నాయి, సెకండ్ టర్మ్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీనికి బార్ గ్రాఫ్ డ్రా చేయాలి. బార్ గ్రాఫ్ డ్రా చేయాలంటే ఎక్స్ యాక్సిస్ మీద సబ్జెక్ట్ నేమ్స్ తీసుకోవాలి. ఓకే, మరి వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి? నేను వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి? మార్క్స్. వెరీ గుడ్, మార్క్స్ తీసుకోవాలి. ఓకే, మార్క్స్ తీసుకోవాలి, అర్థమైంది. సో మార్క్స్ తీసుకునేటప్పుడు మరి నేను ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత ఫస్ట్ చెక్ చేసుకోవాలి కదా. సో దట్ నేను హైయెస్ట్ వాల్యూ కూడా ఆ గ్రాఫ్ లో అడ్జస్ట్ అయ్యేటట్టు నేను గ్యాప్స్ తీసుకోవాలి. ఇంక్రిమెంట్ ఎంతెంత బాటమ్ నుంచి టాప్ కి ఎంతెంత ఇంక్రీజ్ చేయాలో వాల్యూస్ నాకు హైయెస్ట్ వాల్యూని బేస్ చేసుకొని నేను చెప్పగలను. ఈ వాల్యూస్ అన్నింటిలో హైయెస్ట్ వాల్యూ ఏంటి? 95. 95 is the highest value. 95 is the highest value. సో నేను డ్రా చేసుకునే బార్ గ్రాఫ్ లో నాకు 95 కూడా కవర్ అవ్వాలి. ఓకేనా? రైట్, చూడండి అన్న. సో ఇందులో తీసుకుంటే లీస్ట్ వాల్యూ ఎంత ఉంది? 67. 65 కూడా ఉంది. 65 is the least and 95 is the highest. రైట్. సో నేను కవర్ చేయాలి అనుకుంటే నేను 95 దాకా కవర్ చేయాలి. నేను 1, 2, 3, 4, 5 అలా తీసుకున్నాను అనుకోండి వై యాక్సిస్ మీద. Is that possible to represent all the values on the in a single graph? No, I can't represent. So నేను ఏం చేయాలి, 10-10 గ్యాప్ తీసుకోవాలి. 10-10 గ్యాప్ తీసుకుంటే సో దట్ I can represent all the given values in one graph. ఓకేనా? రైట్, ఇది చూడండి బోర్డ్ మీద. మీరు బోర్డ్ మీద చూడండి అన్న. రైట్, ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను, ఏం తీసుకోను, నేను సబ్జెక్ట్స్ తీసుకుంటాను. ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాను? సబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వై యాక్సిస్ మీద ఏం తీసుకుంటున్నాను? మార్క్స్. మార్క్స్ గురించి చెప్పుకున్నప్పుడు మనం ఏమనుకున్నాము, మార్క్స్ అనేది హైయెస్ట్ 95 దాకా కవర్ చేయాలనుకున్నాము. సో కవర్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను, 10, 20, 30, 40 అలా గ్యాప్స్ తీసుకొని చేస్తున్నాను. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. ఇది ఈ హెడ్డింగ్ రబ్ చేస్తున్నాను సో దట్ వీ కెన్ సీ క్లియర్లీ. రైట్, 90, ఇక్కడ 100 తీసుకున్నాం. ఓకేనా? సో ఈ బార్ గ్రాఫ్ లో నేనేం చేయాలి, ఇక్కడ నేమ్స్, సబ్జెక్ట్ నేమ్స్ మెన్షన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంగ్లీష్, ఫస్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో ఫస్ట్ టర్మ్ లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఇంగ్లీష్ లో ఫస్ట్ టర్మ్ లో 67 మార్క్స్ వచ్చాయి.
7. ఈ 67 అనేది ఫస్ట్ టర్మ్ లో వచ్చింది. అది ఎక్కడ ఉంటుంది? 60కి 70కి మధ్యలో ఉంటుంది. హాఫ్ కంటే ఎక్కువ, రైట్? సో నేను ఇక్కడ తీసుకోవచ్చు. సో అక్కడ నేను ఒక బార్ డ్రా చేస్తాను. దేనికోసం? ఇది ఇంగ్లీష్ కోసం. ఇంగ్లీష్ కి ఇది ఏ టర్మ్? ఫస్ట్ టర్మ్. ఇది ఎంత మార్క్స్ వాల్యూ? ఈ బార్ వాల్యూ ఎంత? 67. సో సెకండ్ టర్మ్ లో ఇంగ్లీష్ లో ఎంత వచ్చాయి? 70 మార్క్స్ వచ్చాయి. సో 70 అంటే ఇక్కడ. సో ఈ బార్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాను. మరి ఫస్ట్ టర్మ్ కి సెకండ్ టర్మ్ కి ఏదైనా నాకు డిఫరెన్స్ ఉండాలి కదా. నేను ఫస్ట్ టర్మ్ ఏమో ప్లెయిన్ వదిలేస్తాను, సెకండ్ టర్మ్ ఏమో ఇలా లైన్స్ డ్రా చేసి రిప్రజెంట్ చేసుకుంటాను. సో దట్ ఐ కెన్ సీ ఈజీలీ ఏది ఫస్ట్ టర్మో ఏ సెకండ్ టర్మో రిప్రజెంట్ చేయొచ్చు. ఈ ప్లెయిన్ గా ఉన్నదేమో ఫస్ట్ టర్మ్, ఇట్లా డ్రా చేసి ఉన్న బార్స్ ఏమో సెకండ్ టర్మ్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ప్లెయిన్ ఉన్నదేమో ఫస్ట్ టర్మ్, బాక్సెస్ లైన్స్ డ్రా చేసి ఉందేమో సెకండ్ టర్మ్. సో దీని వాల్యూ ఎంత మనకి ఇక్కడ? 70. దీని హైట్. ఇది ఇంగ్లీష్. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి మనకి? హిందీ, రైట్? హిందీ తీసుకోవాలి మనం. హిందీలో ఫస్ట్ టర్మ్ లో ఎంత వాల్యూ ఉంది? మార్క్స్ వచ్చాయి 72. 72 అంటే 70కి 80కి మధ్యలో వస్తుంది. ఇక్కడ వాల్యూస్ మళ్ళీ ఒకసారి వేస్తున్నాను, నీట్ కనిపిస్తుంది. 80కి 90, రైట్? ఇది 80, ఇది 90. ఓకే. హిందీలో ఎంత ఉంది? 72. 72 అంటే 70 కంటే ఎక్కువ ఉంటుంది, రైట్? ఇక్కడలో ఉంటుంది మనకి. సో నేను దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. పక్కనున్న బార్కి తగిలితే అది రబ్ అయిపోతుంది నాన్న, అందుకనే నేను జాగ్రత్తగా కేర్ఫుల్ గా డ్రా చేస్తున్నాను. దీని వాల్యూ ఎంత? 72. నెక్స్ట్ సెకండ్ క్వార్టర్ లో సెకండ్ టర్మ్ లో హిందీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 65. 65 అంటే 60కి 70కి మధ్యలో తీసుకోవాలి నేను ఆ వాల్యూ. సో ఇక్కడ తీసుకుంటాను, అక్కడే తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో ఇదంతా 65 దీని హైట్. సో సెకండ్ టర్మ్ నేను లైన్స్ తో రిప్రజెంట్ చేస్తా అని చెప్పాను కదా. సెకండ్ టర్మ్ బార్ ని హిందీ రిప్రజెంట్ చేసేసాను. నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్. మ్యాథ్స్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకి ఫస్ట్ టర్మ్ లో? ఫస్ట్ టర్మ్ లో 88. 88 అంటే ఎక్కడ వస్తుంది? 80కి 90కి మధ్యలో, హాఫ్ కంటే ఎక్కువ వస్తుంది, రైట్? ఇక్కడలో రిప్రజెంట్ చేయొచ్చు మనం. సో నేను మ్యాథ్స్ రిప్రజెంట్ చేస్తున్నాను. పక్కన్న బార్ కి స్కేల్ తగలకుండా జాగ్రత్తగా డ్రా చేయడానికి ట్రై చేస్తుంటే స్కేల్ మూవ్ అవుతుంది. ఓకేనా? సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 88, రైట్? సో సెకండ్ టర్మ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయంట? 95 అంట. 95 అంటే 90కి 100కి మధ్యలో ఉంటుంది, రైట్? 90కి 100కి మధ్యలో. సో నేను ఇప్పుడు ఈ బార్ డ్రా చేసేటప్పుడు సెకండ్ టర్మ్ మార్క్స్ అని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాను? లైన్స్ డ్రా చేసి రిప్రజెంట్ చేస్తున్నాను, రైట్ నానా? రైట్. నెక్స్ట్ సైన్స్. సైన్స్ ఎన్ని వచ్చాయి? 81. 81 అంటే 80కి 90కి మధ్యలో, మళ్ళీ మధ్యలో 80కి నియర్ బై లో ఉండాలి. ఓకే. ఇది ఎంత? దీని వాల్యూ ఎంత? 81, రైట్? నెక్స్ట్ ఇదేంటిది? సైన్స్. నెక్స్ట్ సైన్స్ లో సెకండ్ టర్మ్ లో ఎన్ని వచ్చాయి? 85 మార్క్స్. 85 అంటే 80కి 90కి హాఫ్ లో, అంటే 88 కంటే తక్కువలో, రైట్? దీన్ని మనం ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇలా వస్తుంది. సో నేను సెకండ్ టర్మ్ మార్క్స్ ని షేడెడ్ దాంట్లో రిప్రజెంట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సోషల్ సైన్స్ లో ఫస్ట్ టర్మ్ లో ఎన్ని వచ్చాయి? 73. 73 అంటే 70కి 80కి మధ్యలో ఉండాలి, 70కి హాఫ్ కంటే తక్కువ ఉండాలి, రైట్? ఇక్కడ చూసుకుంటే ఇక్కడలో ఉంది మనకి 73, రైట్? దీని వాల్యూ రిప్రజెంట్ చేయాలి కదా? 85.
ఇది ఎంత 73. అండ్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి 75. 75 అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ గా పైన. రైట్, సెకండ్ బాగానే నేను సెకండ్ టర్మ్ మార్క్స్ ని షేడెడ్ దాంతో చూపిస్తున్నాను. రైట్, ఇదేంటిది సోషల్ సైన్స్. ఎస్ సైన్స్ అంటే సోషల్ సైన్స్. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఈ బార్ గ్రాఫ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి, అక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి మనం. రైట్, చూడండి టెక్స్ట్ బుక్ లో మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, బార్ గ్రాఫ్ అయితే డ్రా చేసుకున్నాము మనం, కానీ ఏం చేయాలి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్? ఇక్కడ ఉంది చూడండి. ఇన్ విచ్ సబ్జెక్ట్, ఫస్ట్ రోమన్ నెంబర్ 1 చూడండి. In which subject has the child improved his performance the most? In which subject the child improved his performance the most? చూడండి ఈ బార్ గ్రాఫ్ చూడండి ఒకసారి. బార్ గ్రాఫ్ చూస్తే మనకి ఎక్కడ గ్యాప్ అనేది ఎక్కువ ఉంది ఈ బార్ గ్రాఫ్స్ లో? చూడండి మ్యాథ్స్ లో, చూడండి మ్యాథ్స్ లో ఎంత ఉంది, ఇక్కడేమో 88 ఉంది, ఇక్కడేమో 95 ఉంది. సో ఇక్కడ వాల్యూ రాలేదా? చూస్తే ఇది 95 కి ఈక్వల్ కదా. సో 95 కి 88 కి. సో మిగిలిన అన్ని కొంచెం కొంచెం ఇంక్రిమెంట్ ఉంది, కానీ ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఎక్కువ ఉంది. 7 మార్క్స్ ఇంక్రిమెంట్ ఉంది. రైట్, సో మ్యాథ్స్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంది? మ్యాథ్స్ లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. What is our second question? In which subject is the improvement least? Improvement అనేది least ఏ సబ్జెక్ట్ లో ఉంది? లీస్ట్ అనేది ఇది 73, ఇది 75. ఇదంతా 73, ఇది 75, ఇది 67, 70 అంటే 3 పెరిగాయి. ఇక్కడ తగ్గాయి, అసలు ఇక్కడ 7 పెరిగాయి, ఇక్కడ 4 పెరిగాయి, ఇక్కడ 2 పెరిగాయి. సో లీస్ట్ ఇంప్రూవ్మెంట్ అంటే ఎందులో ఉంది? సోషల్ సైన్స్ లో ఉంది. లీస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎంత? అది 2 మార్క్స్, జస్ట్ 2 మార్క్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది. సో విచ్ సబ్జెక్ట్ హ్యాస్ ద లీస్ట్ ఇంప్రూవ్మెంట్? సోషల్ సైన్స్ హ్యాస్ ద లీస్ట్ ఇంప్రూవ్మెంట్. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హ్యాస్ ద పర్ఫార్మెన్స్ గాన్ డౌన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్? డౌన్ అంటే ఏంటి? తగ్గడం. మార్క్స్ ఎందులో అయినా తగ్గాయా? చూడండి వీటిల్లో బార్ పెరిగింది, ఇక్కడ తగ్గింది. సో ఈ ఒక్క చోట మాత్రం తగ్గింది, మిగిలిన అన్ని చోట్ల ఇంక్రిమెంట్ ఉంది. బార్ హైట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. సో పర్ఫార్మెన్స్ ఎందులో తగ్గింది? హిందీలో తగ్గింది. సో వాట్ ఈస్ ద థర్డ్ బిట్ ఆన్సర్? ఎస్, ఇన్ హిందీ సబ్జెక్ట్ ద పర్ఫార్మెన్స్ హ్యాస్ గాన్ డౌన్. ఓకేనా? ఎంత తగ్గాయి మార్క్స్? 72 నుంచి 65 అంటే 7 మార్క్స్ తగ్గాయి. సో హిందీలో పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయింది. ఓకేనా? మనము ఇప్పుడు డబుల్ బార్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో చూసాము. ఎక్స్ యాక్సిస్ మీద సబ్జెక్ట్స్ తీసుకున్నాము, వై యాక్సిస్ మీద మార్క్స్ తీసుకున్నాము. సో ఇక్కడ గ్యాప్స్ ఎంత తీసుకొని మనం చేసాము? 10 మార్క్స్ ఒక్క యూనిట్ కి 10 తీసుకొని మనం రిప్రజెంట్ చేసాము. సో స్కేల్ ఎలా రాయాలి? 1 యూనిట్ ఈక్వల్ టు 10 మార్క్స్. స్కేల్ ఏంటి? స్కేల్ అని మీరు రాయండి అన్న, నాకు ప్లేస్ లేదు. సో స్కేల్ ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈక్వల్ టు 10 మార్క్స్ అని మీరు రాయాలి. సో దట్ స్కేల్ కి కూడా మన ఎగ్జామ్ లో మార్క్స్ ఉంటాయి. స్కేల్ కి కూడా మనకి ఎగ్జామ్ లో మార్క్స్ ఉంటాయి. ఒక బార్ కే కాదు, స్కేల్ కి కూడా మార్క్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఎప్పుడైనా ఒక బార్ గ్రాఫ్ డ్రా చేశారంటే కంపల్సరీగా మీ స్కేల్ కూడా రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో జస్ట్ ఒక చిన్న గేమ్, 2 minutes గేమ్ ఆడదాం నాన్న. 2 minute క్విజ్. అది ఈజీగా మీరు హ్యాండిల్ చేసేస్తారు, ఆన్సర్ చేసేస్తారు. ఆల్రెడీ మీరు 6th, 7th, 8th క్లాసెస్ లో ఏం నేర్చుకున్నారు? జస్ట్ టర్మినాలజీ మీద ఒక చిన్న క్విజ్. చూడండి నాన్న, ఈ మీకు కింద 4 పిక్చర్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ 4 పిక్చర్స్ లో బార్ గ్రాఫ్ ఏది చెప్పండి? ఇదా, 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 ఇదా? ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? రైట్, దిస్ వన్. నెక్స్ట్ పై చార్ట్. పై చార్ట్ అంటే ఏంటన్నా? అందులో ఏముంటాయి? ఆ చార్ట్ లో, ఆ గ్రాఫ్ లో ఏముంటాయి? సర్కిల్స్. వెరీ గుడ్. పై చార్ట్ అంటే సర్కిల్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేసేది అనమాట. సో ఇక్కడ ఇందులో సర్కిల్స్ లేవు, ఇందులో లేవు, ఇందులో లేవు. సో ఇందులో ఉంది.
సో పై చార్ట్ అంటే ఏంటిది? ఇది. రైట్. నెక్స్ట్ పిక్టోగ్రాఫ్. పిక్టోగ్రాఫ్ అంటే మనం అందులో అబ్జర్వేషన్స్ ని, ఫ్రీక్వెన్సీస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? చిన్న చిన్న పిక్చర్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆ పిక్చర్స్ చిన్న చిన్న ఎందులో కనిపిస్తున్నాయి? ఇక్కడ చూడండి, ఇందులో కనిపిస్తున్నాయి. యాపిల్, చిన్న చిన్న యాపిల్ సింబల్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? సో దిస్ ఈస్ కాల్డ్ పిక్టోగ్రాఫ్. రైట్. మీరు ఆల్రెడీ ఎర్లియర్ క్లాసెస్ లో నేర్చుకున్నారు కదా. ఫ్రీక్వెన్సీ టేబుల్. మీకు ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ టేబుల్ అంటే ఏముంటుంది? అబ్జర్వేషన్, దాని ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంటాయి. చూడండి, ఇక్కడ చూడండి, క్లాస్, ఫ్రీక్వెన్సీ. సో ఫస్ట్ వన్ విల్ బికమ్ అవర్ ఆన్సర్. టాలీ చార్ట్. ఇది అందరికి ఇష్టమైన క్వశ్చన్. సో దీని ఆప్షన్ ఏంటి చెప్పండి? ఫస్ట్ నాకు చార్ట్ బాక్స్ లో కావాలి ఆన్సర్. టాలీ చార్ట్ అంటే ఏంటిది? ఇది టాలీ చార్ట్ అంటే ఇది. మనం చిన్న చిన్న గీతలు యూజ్ చేసి మనం టాలీ మార్క్స్ వేస్తాం కదా, దాన్నే టాలీ చార్ట్ అంటారు. ఓకే, రైట్. ఈ రోజు మనం డబుల్ బార్ గ్రాఫ్, సింగిల్ బార్ గ్రాఫ్ చూసాం కదా. ఇంటికి వెళ్ళాక దాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు మీరు స్కూల్కి వచ్చాక మీ ఫ్రెండ్స్ తో టాపిక్స్ అన్ని డిస్కస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ టైం క్లాస్ లో చార్ట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే నాన్న, వెరీ గుడ్. Thanks for your cooperation, each and everyone. Thank you very much. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.